జై సీతారాం. మద్యపానం, ధూమపానం, మాదక ద్రవ్యాల వంటి ఉచ్చుల్లో పొరపాటునో గ్రహపాటునో చిక్కుకుంటారు కొంతమంది యువతులు. అలవాటయ్యాక వాళ్లకు డబ్బు అవసరం అవుతుంది. ఆ డబ్బు కోసం మిమ్మల్ని బలి చేస్తారు. మిమ్మల్ని బలి చేస్తే వాళ్లకు మరింత డబ్బు దొరుకుతుంది. మాదక ద్రవ్యాలు దొరుకుతాయి. తనతో పాటు మీరు చెడిపోయారనే రాక్షసానందం కూడా దొరుకుతుంది. కనుక సాటి యువతులైనా సరే ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచండి. ఫ్రెండ్షిప్ అనేది ఒక అందమైన అబద్ధం. మీ తల్లిని మించిన బెస్ట్ ఫ్రెండ్, మీ తండ్రిని మించిన బెస్ట్ ఫ్రెండ్, మీ అన్నదమ్ములను మించిన బెస్ట్ ఫ్రెండ్స్, మీ అక్క చెల్లెళ్లను మించిన బెస్ట్ ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో ఎక్కడా మీకు దొరకరు అనే సత్యాన్ని తెలుసుకోండి. మరికొంతమంది యువతులు వయస్సు కారణంగా డేటింగ్ పేరుతో బాయ్ ఫ్రెండ్స్తో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. మిమ్మల్ని కూడా వాళ్ళలా మార్చడానికి ప్రయత్నిస్తారు. అటువంటి వాళ్లకు దూరంగా ఉంటూ మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఏకాగ్రతతో మీ చదువు పూర్తి చేసుకోండి. మీది పెళ్లి వయసే అని చెప్పాను. ఎవరైనా యువకుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ప్రపోజ్ చేస్తే మీకు కూడా ఓకే అనిపించినా సరే వెంటనే ఒప్పుకోకండి. అది మీ గౌరవానికి భంగం. అతడి పేరెంట్స్ని మీ పేరెంట్స్తో మాట్లాడించమని చెప్పండి. కన్నవారిని గౌరవించడానికి మాత్రమే కాదు, వాళ్ళు ఉన్నంతకాలం మీకు అండగా నిలబడడానికి. ఒకవేళ ఎవరైనా యువకుడికి ప్రపోజ్ చేయాలని మీకే అనిపిస్తే అప్పుడు కూడా వెంటనే ప్రపోజ్ చేయకండి. అలా చేయడం మీ గౌరవానికి భంగకరం, మీ తండ్రి గౌరవానికి భంగకరమే. మీకు పెళ్లి వయసు వచ్చింది కనుక మీ మనసు పెళ్లి మీదకు మళ్ళిందని అర్థం చేసుకోండి. మీరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు ధైర్యంగా మీ అమ్మతో చెప్పండి, మీ నాన్నతో చెప్పండి, తప్పులేదు. వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడించండి. ఎలాగైనా ఇరువురి తల్లిదండ్రుల అంగీకారంతోనే ముందుకు వెళ్ళండి. వాళ్ళు అంగీకరించకపోతే వదిలేయండి. మీకు కాబోయే భర్త ఎక్కడో ఉండే ఉంటాడు. అతని కోసం ఎదురు చూడండి. గుర్తు పెట్టుకోండి, పెళ్లి కోసం ప్రేమ కాదు, ప్రేమ కోసం పెళ్లి. మరోసారి చెబుతున్నా, జాగ్రత్తగా వినండి. పెళ్లి కోసం ప్రేమ కాదు, ప్రేమ కోసం పెళ్లి. ఒకవేళ మీ చదువు పూర్తి కాకుండానే లేదా ఉద్యోగం దొరకకుండానే మీ తల్లిదండ్రులే మీకు పెళ్లి చేయాలనుకుంటే మీరు వద్దనకండి. పెళ్లి అనేది మనం అనుకున్న వెంటనే అనుకున్నంత సులువుగా కుదరదు. ఎంతో సమయం పడుతుంది. మీకు నచ్చిన వాణ్ణి, మీ తల్లిదండ్రులు మెచ్చిన వాణ్ణి, ముఖ్యంగా మీకు తగిన వాణ్ణి, చక్కగా చదువుకొని ఉద్యోగం చేస్తున్న వాణ్ణి చూసి మీ పెళ్లి జరిపిస్తారు మీ తల్లిదండ్రులు. మిమ్మల్ని పోషించే బాధ్యత అతనిదే. సంసారంలో అదొక్కటే పురుషుడు చెయ్యగలిగేది. అది కూడా చెయ్యలేని వాడికి, మీకు తిండి కూడా పెట్టలేని వాడికి మీరెందుకు జీవితాంతం కట్టుబడి ఉండాలి? జై హింద్, జై సీతారాం.